హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ వింటే అభి రూమ్ లో నిద్రపోతున్న టైంలో దోమలు విసిగించి అభిని నిద్ర లేపుతాయి. అభి నిద్ర లేచి ఎక్కడున్నాడో గుర్తు తెచ్చుకుని తల బాదుకుంటాడు. నెత్తి మీద ఉన్న ఫ్యాన్ తిరగాల వద్దా అన్నట్టు తిరుగుతుంది. అనురాగ్కి ఎక్కడ దోమలు కుడతాయేమోనని టవల్ తీసుకుని విసురుతూ ఉంటాడు. అభి డ్రైవింగ్ చేసి ఉండడం వలన చాలా అలసిపోయి తూలుతూ ఉంటాడు. అతిథి నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతూ అభి రూమ్ లోని చప్పుడవడంతో కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది. అభి అనురాగ్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కనిపించగానే నవ్వుకుంటుంది. పర్వాలేదు సార్, మంచి బాధ్యత తెలిసిన మనిషి అనుకుంటుంది. అతిథి అభిని చూసి పాపం అనిపించి రూమ్ డోర్ కొడుతుంది. అభి వచ్చి డోర్ తీసి అతిథి వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అతిథి, చూడండి, మీకోసం, మీ చివాట్లు వినడం కోసమో నేను రాలేదు. అనురాగ్కి ఇబ్బందిగా ఉంటుందేమోనని అనుమానంతో వచ్చాను అని అనురాగ్ దగ్గరికి వెళ్ళి, అనురాగ్కి ఈ రూమ్ కరెక్ట్ కాదు, బయటికి తీసుకుని రండి, క్లైమేట్ బాగుంది అని చెప్పగానే అభి సైలెంట్ గా అనురాగ్ని బయటికి తీసుకొచ్చి వెన్నెల్లో చల్లటి గాలిలో పడుకోబెడతాడు. అతిథికి అభి అనురాగ్ మీద చూపించే ప్రేమ చూసి వీడు నాకు అర్థం కాడు అనుకుంటుంది. అభి అనురాగ్ ఫుల్ గా నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకుని దేని గురించో ఆలోచిస్తూ ఉండిపోతాడు. అతిథి అభికి దీక్ష గుర్తొచ్చి ఉంటుంది అనుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. పారిపోవాలన్న ఆలోచన లేదు. ఉండుంటే అందరూ నిద్రపోతున్నప్పుడు పారిపోవచ్చుగా అనుకుంటాడు. అతిథి ఆలోచన సుదీప్ మీదకి వెళ్తుంది. ఆ దుర్మార్గుడు నేను ఎక్కడైనా ఉంటే ఎత్తికెళ్ళిపోయైనా సరే పెళ్లి చేసుకుంటాడు. నేను కొన్ని రోజులు అభితో ఉండడమే కరెక్ట్. వీడి టార్చర్ భరించొచ్చు గాని వాడి శాడిజం భరించలేమో అని అనుకుంటుంది. అతిథి కొంచెం సేపటికి నిద్రపోతుంది. నిద్రలో చలికి మునుగుతూ ఉంటుంది. ఇక సరస్వతి తన కోసం ఇచ్చిన దుప్పటి అనురాగ్కి కప్పుంటుంది. అభి నిద్రపోతున్న అతిథి వణకడం గమనించి తన ఓవర్ కోట్ తీసి అతిథి మీద కప్పుతూ ఉంటే అతిథి వెంటనే ఓవర్ కోట్ ని తనకు దగ్గరగా లాక్కుని అభి చేతిని పట్టుకుని నిద్రపోతుంది. అభి చేతిని వెనక్కి తీసుకోవాలని చూస్తాడు కానీ అతిథి గట్టిగా పట్టుకుని ఉంటుంది. అతిథి చెయ్యి విడిపించుకోబోతూ అతిథి మొహాన్ని చూస్తాడు. ప్రశాంతంగా ముద్దుగా అనిపిస్తుంది. కాసేపు చూస్తూనే ఉండిపోతాడు. అతిథి ముఖానికి దగ్గరగా వస్తూ ఉంటాడు. అతిథి చేతి మీద బరువుగా ఏదో ఉన్నట్టు అనిపించడంతో నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. అతిథి అని గట్టిగా అరుస్తుంది. అభిని చూసి, ఎప్పుడు ఇలాంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటావా అని మంచం దిగి నిలబడుతుంది. అభి తన చేత్తో అతిథి నోరు మూసేస్తాడు. అప్పటికే అందరూ మేలుకుంటారు. అభి, నీకు బుద్ధుందా? అలా అరిస్తే అందరూ ఏమనుకుంటారు? అభికి అతిథి తన నోటి మీద చెయ్యి తీయమని సైగ చేస్తుంది. అభి చెయ్యి తీస్తాడు. అతిథి అలా వ్యాంపైర్లా డ్రెస్ వేసుకుని నా ముఖంలో ముఖం పెట్టి చూస్తే భయపడక చేస్తానా? పైగా బుద్ధుందా అని అడుగుతున్నారు. తమరికి బుర్ర పనిచేస్తుందా, దొబ్బిందా అని అరుస్తుంది. అభి, అరవకు, అందరూ మెలకుగా ఉన్నారు, ఎంక్వైరీకి వస్తారు, ఏదో పీడకలు వచ్చిందని చెప్పు అని చెప్తాడు. వెటకారంగా ఉందా? అభి, ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో, రేపు ఉదయానికల్లా వాంతులు చేసుకుంటావు, జాగ్రత్త. అతిథి, నాకు ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ వస్తుంది, కడుపులో తిప్పుతుంది, కొంచెం దూరంగా ఉండు, తగ్గుతుంది అని అభిని తోసేస్తుంది. అభి పిడికిలు బిగించి యూ అంటాడు కోపంగా. అతిథి వైపు కోపంగా చూస్తాడు అభి. సీతమ్మ తన దగ్గరికి వస్తుంది. అమ్మా, ఏమైంది అలా అరిచారు? అతిథి అభి వైపు చూస్తూ, పీడకాలు వచ్చింది సీతమ్మ, ఒక డ్రాకులో వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి చూసినట్టుగా అనిపించింది, అంతే, ఒక్కసారిగా భయంతో అరిచేశాను అని చెప్తుంది. సీతమ్మ, ఏమో అమ్మా, మీరేం చెప్తున్నారో నాకేమో అర్థం కాలేదు. నాకు తెలిసి మీకు దిష్టి తగులుంటుంది. ఇంత మంచి చీర కట్టుకుని అందంగా కనబడుతున్నారుగా, ఏ కన్ను పడిందో, అవతలికి రామ్మా, దిష్టి తీస్తాను అని పక్కకి వెళ్తుంది. ఎందుకైనా మంచిది మీరు లోపల పడుకోండి అమ్మా అని సలహా ఇస్తుంది. అభి కళ్ళు చింత నిప్పుల్లా మండిపోతూ ఉంటే అతిథికి నవ్వొస్తుంది. సీతమ్మ అతిథికి దిష్టి తీసి నిద్రపోమ్మని చెప్పి తను నిద్రపోతుంది. అభి, నాకు దొరకకుండా పోతావా, చెప్తానని పని అని అనుకుంటాడు మనసులోనే. ఇంకా వర్ష నీహాస్తో వ్రతం చేయించాలని చంద్ర, వసంత, నాగేంద్ర ఇంటికి వస్తారు. నాగేంద్ర, బావగారు, దేవుడి దయ వల్ల ఆగిపోయిన పెళ్లి మళ్ళీ జరిగింది. అలాగే మీరు కూడా మా వర్షాన్ని అర్థం చేసుకున్నారు.
చాలా హ్యాపీగా ఉంది. చంద్ర, మా ఇంటికి వచ్చే అమ్మాయి పద్ధతిగా ఉండాలి, ఆస్తి కట్నం ముఖ్యం కాదు అనుకున్నాం. మా అబ్బాయి నిహాష్ ఇష్టం మేము ఎప్పుడు కూడా కాదు అనలేదు. మేము మీ కూతుర్ని మా ఇంట్లో అమ్మాయి లాగానే చూసుకుంటాము, టెన్షన్ పడకండి. వసంత, అన్నయ్య గారు వ్రతం మా ఇంట్లో ఏర్పాటు చేశాను, అందరం బయలుదేరితే టైంకి వెళ్ళొచ్చు. వర్ష తన లగేజ్ అంతా సర్దుకుని అందరితో కలిసి అత్తారింటికి బయలుదేరుతుంది. ఇంకా అలా చంద్ర ఇంటికి చేరుకోగానే నాగేంద్ర సరోజతో పాటు వర్ష లోపలికి వచ్చి కూర్చుంటుంది. ఇంకా వసంత, నిహాస్ ఒకసారి కిందకి రా, అందరూ వచ్చేసారు అని పిలుస్తుంది. వర్ష సరోజతో మాట్లాడుతూ ఉంటే వసంత, అదేంటమ్మా అలా లోపలికి వచ్చేసావు, నిహాస్తో కలిసి లోపలికి వస్తావని ఎర్ర నీళ్లు సిద్ధం చేశాను అని అంటుంది. సరోజ, అయ్యో క్షమించండి వదిన, తనకి తెలియక వచ్చేసింది, పర్వాలేదు నిహాస్తో కలిసి మళ్ళీ వస్తుందిలే అని తడబడుతూ చెప్తుంది సరోజ. వసంత, పర్వాలేదులేండి, వర్ష పూజ గదిలోకి వెళ్లి దీపారాధన చెయ్యి అని చెప్పగానే వర్ష పూజ గదిలోకి వెళ్లి ఏర్పాట్లు మొదలు పెడుతుంది. వర్ష, అమ్మో మొదటి రోజే ఇంట్లో ఎంత కష్టంగా అనిపిస్తుంది ఏంటి, ఇంతకు ముందు ఎన్నిసార్లు ఈ ఇంటికి వచ్చినా ఇంత కంగారుగా అనిపించలేదు, పెళ్లి ఇంత సీరియస్ గా తీసుకుంటారా అని అనుకుంటుంది. వర్ష ఏదో ఆలోచిస్తూ కుంకుమ మొత్తం కింద పడేస్తుంది. వసంత పూజా గదికి వచ్చి వర్ష కుంకుమ పడేయడం చూసి నెమ్మదిగా, అయ్యో పర్వాలేదులే, లోపల ఇంకొక ప్యాకెట్ ఉంది తెస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. తన మనసు బాధపడుతుంది. వసంత వర్షతో దీపారాధన చేయిస్తుంది. వ్రతం మొదలు పెట్టాలని పంతులు గారి కోసం చూస్తూ ఉంటారు. నిహాష్ వర్షాన్ని తన రూమ్ చూపించడానికని తీసుకుని వెళ్తాడు. డోర్ క్లోజ్ చేస్తాడు. వర్ష, నిహాష్ ఏం చేస్తున్నావు, ఎవరైనా చూస్తే బాగుండదు. నిహాష్, ఓయ్ ఇప్పుడు మనం భార్య భర్తలం, లవర్స్ కాదు భయపడ్డానికి. వర్ష, అందుకని ఇలా లాక్ చేసుకుంటే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి, ఇంకా మిగతావన్నీ మర్చిపో అని వర్షాన్ని హత్తుకుంటాడు. వర్షకి నిహాష్ స్పర్శ వెచ్చగా తగలగానే షాక్ కొట్టినట్టుంటుంది. నిహాష్, నీతో ఇలా కలిసి ఉండాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నానో తెలుసా అంటూ వర్ష మెడ వంపుల్లో ముద్దు పెడతాడు. వర్ష ఏం మాట్లాడలేకపోతుంది, సిగ్గుపడుతూ ఉంటుంది. వర్షకి సరోజ వాయిస్ వినిపిస్తుంది. సరోజ వర్షాన్ని పిలుస్తూ ఉండడంతో వర్ష డోర్ తీసుకుని కిందకు వచ్చేస్తుంది. సరోజ, ఎక్కడికి వెళ్ళిపోయావు, మీ అత్తగారు నిన్ను తెగ వెతుకుతుంది, తొందరగా వెళ్ళు అని అనగానే వర్ష వసంత దగ్గరికి వెళ్తుంది. నిహాష్ వర్ష వైపే చూస్తూ ఉంటాడు. వసంత వర్షను రెడీ అయ్యి రమ్మని పంపిస్తుంది. సాయంత్రం కాగానే నిహాష్ వర్షాల మొదటి రాత్రి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఇక వర్ష నిహాష్ ని ఎలా తన కంట్రోల్లో పెట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. సరోజ వర్షాన్ని అందంగా రెడీ చేసి నిహాష్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తూ మధ్యలోనే వర్ష చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకో, నిహాష్ తో ప్రేమగా ఉంటూ అన్ని జరిపించుకో. వర్ష సరేనమ్మా అని నిహాష్ రూమ్ లోకి వెళ్తుంది. డోర్ లాక్ చేస్తుంది. నిహాష్ వర్ష దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెడతాడు. రా వర్ష, వచ్చి కూర్చో అని తన కూర్చుని తన పక్కనే చోటు చూపిస్తాడు. వర్ష అందంగా నవ్వుతూ నిహాష్ వైపు చూస్తూ సిగ్గుపడుతూ తలదించేస్తుంది. నిహాష్, వర్ష ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని వర్ష మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని వర్ష పెదవులతో తన పెదవులను జత చేస్తాడు. వర్ష నిహాష్ కి దూరంగా జరిగి ముందు పాలు తాగండి అంటుంది నవ్వుతూ. నిహాష్, నాకు నీ నవ్వు కావాలి, ఇంకేమీ వద్దు అని వర్షాన్ని గట్టిగా హత్తుకుని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. వర్ష నిహాష్ ని ఊరిస్తూ తన అందంతో మత్తెక్కిస్తూ ఇక అలా సహకరిస్తూ ఉంటుంది. సున్నితంగా తాగుతూ వర్షాన్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాడు. వర్ష నిహాష్ చూపించే ప్రేమకు మురిసిపోతూ ఉంటుంది. నిహాష్ వర్షాన్ని పూర్తిగా తనలో కలుపుకుంటాడు. నిహాష్ వర్షాలు చాలా సంతోషంగా గడుపుతారు. ఇద్దరిని ఒకరొకరు హగ్ చేసుకుని నిద్రపోతారు. ఆ రోజు వసంత వర్ష వర్ష అని నిద్రలేపుతుంది. చుట్టూ చూసి తల పట్టుకుంటుంది. నిహాష్ నా వశమైపోయాడని ఎంతో సంతోషపడుతుంది వర్ష. అత్తయ్య, సారీ అత్తయ్య, చాలా అలసిపోయాను, పైగా నిద్ర లేదు, అందుకే అలా సడన్ గా మైకంలోకి వెళ్ళిపోయా. వసంత రూమ్ లోకి వెళ్ళి హ్యాపీగా నిద్రపో, ఇవాళ పూజ క్యాన్సిల్ అయ్యింది, ఇక అపశకునాలు మధ్యలోనే, పూజలు మంచిదేమీ కాదు, ఫలితం రాదని పంతులు గారు చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ అలసిపోయి ఉండడంతో ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పూజ కూడా ఇంకా వాయిదా వేశారు.
అతిథికి ఉదయం మెలకు వచ్చి చూడగానే అనురాగ్ తన పక్కకు వచ్చి ముఖం మీద కొడుతూ నిద్ర లేపుతూ ఉంటాడు. అతిథి, అనురాగ్, ఏంటి నాన్న అప్పుడే లేచావా? ఎందుకు అంత తొందరగా? వెరీ గుడ్, మనం బ్రష్ చేసుకుని కారు ఎక్కి షికారుకి వెళ్ళిపోదాం, ఓకేనా అని అనగానే అనురాగ్ చప్పట్లు కొడుతూ జంప్ చేస్తాడు హ్యాపీగా. సీతమ్మ అనురాగ్ చేసిన సౌండ్ కి నిద్రలేస్తుంది. సీతమ్మ, అతిథమ్మ క్షమించండి, నిద్ర పట్టేసింది, బాబు విసిగిస్తున్నాడా అని కంగారుగా అడుగుతుంది. అభి ఆల్రెడీ మేలుకుని అతిథి మాటలు వింటూ ఉంటాడు. అతిథి, అనురాగ్ చాలా గుడ్ బాయ్, అస్సలు విసిగించడు, నన్ను నిద్ర లేపడానికని వచ్చాడు అని నవ్వుతుంది. అనురాగ్ కి ముద్దు పెడుతుంది. సీతమ్మ, అనురాగ్ బాబు నన్ను లేపకుండా అతిథమ్మ దగ్గరికి వెళ్ళారా? అప్పుడే నేను బోర్ కొట్టేశానా? మీకు పెద్ద అయ్యి పెళ్లి చేసుకునే వరకు మిమ్మల్ని నేనే చూసుకుంటా అని అనురాగ్ని ఎత్తుకుంటుంది. అనురాగ్ ఏడవడం మొదలు పెడతాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి.